హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ అండ్ సన్ని పేరు మార్చాను ఛానల్ది. సో ఇవాళ ఆడగలరామా లైటింగ్ ఇవాళ ఆడగలరా? బీచ్ బాపట్ల ఇచ్చండి మన్నా అంటారు. రామాపురం కాదు, మా చీరాలు ఇక్కడ పక్కన బీచ్ ఉంచుకొని మేము బాపట్ల సూర్యలంక బీచ్ కాదు. సూర్యలంక. సో ఆడికి వాళ్ళ ప్రయాణం అయ్యాయి. మా అమ్మ అయితే రెడీ అయి ఉంది, నేను మాతో రెడీ అయిపోయాను. బట్ 2 things ఇంపార్టెంట్ అనమాట ఈ సమ్మర్లో, గుర్తుంచుకోండి. వాటర్ ఇవన్నీ హెల్తీ ఓకే, కానీ 2 things ఇంపార్టెంట్ అబ్బాయిలకి మెయిన్గా. ఫస్ట్ థింగ్ అంటే అమ్మాయిలు అక్కర్లేదా? అంటే అమ్మాయిలకు కూడా అవసరమే, అమ్మాయిలు మనుషులు, బట్ వాళ్ళు కొంచెం మంచి మంచి డ్రెస్సులు వేసుకుంటారు, చీరలు కట్టుకుంటారు, కాబట్టి అబ్బాయిలకి మెయిన్ చెప్తున్నాను. వైట్ షర్ట్ ఈజ్ ఇంపార్టెంట్, అంటే వైట్ టీ షర్ట్ కానీ వైట్ షర్ట్ కానీ ఇంపార్టెంట్. అండ్ రెండోది వచ్చేసరికి సన్ స్క్రీన్ ఇంపార్టెంట్. ఆడలు రాసుకోవాలి సన్ స్క్రీన్ మాత్రం అనుకోవాకండి, ఖచ్చితంగా అబ్బాయిలు కూడా రాసుకోండి. మంచిది. నువ్వేం చెప్పాలా? ఏం లేదు, రాసుకో. అది 5 వరకే ఫ్రెండ్స్, క్లోజ్ చేస్తారు మళ్ళీ. ఓకే, అందుకే ఇక్కడ చీరాలు అయితే ఎప్పుడైనా ఉంటది, కానీ అక్కడ టైమింగ్ 5 అయితే క్లోజ్ చేసేస్తారు, అందుకని తొందరగా వెళ్ళాలి. కానీ ఓకే, సన్ స్క్రీన్ ఓన్లీ ఫేస్కే కాదు, ఎక్కడెక్కడ ఏరియాస్ సన్కి ఎఫెక్ట్ ఐ మీన్ ఎఫెక్ట్ అవుతుందో అక్కడ అంతా రాసుకోవాలి. ఎందుకంటే అన్నీ నల్లగా అయిపోతాయి కాబట్టి. నల్లగా అంటే ట్యాన్ అయిపోతాం. ఇది మా అమ్మ లుక్. ఫిట్ చెక్ చేయమా? ఫిట్ చెక్ చేయ, అదే ఫిట్ చెక్. సరే, మా అమ్మ ఫుల్ ప్రొటెక్షన్ అయిపోయింది ఎండగమా. నేనేమో సన్ స్క్రీన్ రాసుకున్నాను, ఓపెనింగ్ పెట్టేస్తా. నేను మా అమ్మ కలిసి చీరాల నుంచి అయితే స్టార్ట్ అయ్యాం. ఈ ట్రిప్ లో మేమిద్దరం మాత్రమే కాదు, మా అక్క, మా బావ, ఇంకా వాళ్ళిద్దరు అల్లరి పిడుగులు, అదేలేండి మా ట్విన్స్ అల్లుళ్ళు కూడా జాయిన్ అవుతున్నారు. అక్క వాళ్ళ ఇల్లు వెదులుపల్లి, సో ఫస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఇక్కడ ఇంకొక కామెడీ ఏంటి అంటే, మేము వచ్చే ముందే రెడీగా ఉండమని మా అక్కకి ఎంతో బ్రతిమలాడుకున్నాం. యాజ్ యూజువల్ గా మా అక్క లేట్ చేసేసింది. ఇంకేముంది, మా అమ్మతో చివాట్లయితే స్టార్ట్ అయింది. అమ్మ కోపం చూసాక నేనైతే సైలెంట్ అయిపోయా. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, మా అమ్మ ఆల్రెడీ ఒక ఫంక్షన్కి వెళ్ళి అక్కడ ఫుల్గా కుమ్మేసి వచ్చింది, కానీ నేను మాత్రం ఆకలితో మండిపోతున్నా. ఇంకా నా పాత చూసి మా అక్క నా కోసం స్పెషల్గా గొంగూర మటన్ అయితే చేసేసింది. ఇంట్రడ్యూసింగ్ మై అల్లుళ్ళు అండ్ మై బావ అండ్ మై అక్క. మా అక్కని మా బావని మా ప్రీవియస్ బ్లాగ్ అయితే చూసేసి ఉంటారు, ఇంకా వాళ్ళ ఇద్దరు పిల్లలు అయితే ఇప్పుడు చూపిస్తున్నాం. ఇంక మధ్యాహ్నం అలా IPL చూసుకుంటే ఇంకైతే బాపట్ల బీచ్కి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట, బెదులుపల్లి నుంచి. ఇంకా చిన్నోడు నా బండి మీద, పెద్దోడు ఆ బండి మీద కూర్చొని ఇంకా ముగ్గురం లాగా ఇంకా 2 బండ్ల మీద స్టార్ట్ అయిపోయాం అనమాట బీచ్కి అయితే. దారిలో మన బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ దే కనపడింది. ఇక్కడ మేమేం మాట్లాడుకుంటున్నాం అంటే, కాలేజ్ మధ్యలో ఉండి 2 రోడ్లు భలే చీలాయి కదా అని అనుకుంటున్నాం. ఒకటేమో బాపట్ల వైపు, ఇంకో కొత్త రోడ్ ఏమో రేపల్లె వైపు అనమాట. ఇంక ఇక్కడ నుంచి బీచ్కి వెళ్ళడానికి 2 దారులు ఉన్నాయి, ఒకటి రేపల్లె సైడ్ అండ్ ఇంకోటి బాపట్ల టౌన్ సైడ్. మనకి షార్ట్ కట్లే ఇష్టం కదా, అందుకే రేపల్లె రూట్ నుంచి వెళ్ళాం. ఆ బీచ్ రోడ్ లో చూస్తే చాలా ఫ్యామిలీస్ మస్తు క్యాంపింగ్ చేస్తున్నారు. చూడటానికి అయితే చాలా ముచ్చటగా అనిపించింది. మధ్యలో సడన్ గా బ్రేక్ వేసాం, ఎందుకంటే మా అక్క మా బావ వెనకైతే రావట్లేదు, ఎక్కడో ఆగిపోయారు. వాళ్ళు వచ్చే లోపల ఇక్కడ ఒక బ్లాక్ బస్టర్ ఫ్లాష్ బ్యాక్ అయితే గుర్తొచ్చింది. అదేందండి కేంద్రీయ విద్యాలయ మిలిటరీ స్కూల్. నేను 5th క్లాస్ లో ఇక్కడే చదివా. ఆ రోజులు, ఇంకా ముచ్చట్లు, ఆ మెమరీస్ అన్ని కళ్ళ ముందర తిరిగాయి. Through the highways till my shadow turns to sun rays, and on we'll go through the wastelands, through the highways, and on we'll go. కాసేపు తర్వాత వాళ్ళు వచ్చేసారు. ఇంకా టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ గా బీచ్ కి చేరుకున్నాం. ఇక్కడ స్టార్టింగ్ లో ఉండే టెంపుల్, ఆ పార్కింగ్ ఏరియా హడావిడి ఒక లుక్ వేసేయండి. ఇక్కడ చాలా కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతున్నాయి. ఆ టెంపుల్ గురించి అయితే మా అమ్మ చెప్పింది, కార్తీక మాసం అప్పుడు సముద్ర స్నానాలు చేయడానికి ఇక్కడ టెంపుల్ లేదు కదా, సో దానికోసం ఒకటి కడుతున్నారేమో అని చెప్పింది. బట్ నాకైతే అంతగా తెలీదు. సో ఎవరైనా బాపట్ల వాళ్ళు ఉంటే ఆ టెంపుల్ ఒక విశిష్ట ఏంటి, లేకపోతే ఏ టెంపుల్ అది అనేది కింద కామెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పండి. సో మేమైతే తెలుసుకుంటాం.
ఇంకా బైక్ అయితే పార్క్ చేసి లోపలికి అయితే నడుచుకుంటూ స్టార్ట్ అయ్యామన్నమాట. అయితే జనాలు అయితే మామూలుగా లేరు. మేమైతే ఎక్స్పెక్ట్ చేసాం, ఎందుకంటే వీకెండ్ కదా, సో జనాలు అయితే ఖచ్చితంగా ఉంటారని. సో ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే చాలా మంది ఉన్నారు. బీచ్ అంతా ఫుల్ ఆఫ్ జనం అనమాట. బీచ్ లోకి అడుగు పెట్టకముందే మా అమ్మగారు ఒక చిన్న పని అయితే చేసేసారు. బ్యాగ్ లో వాటర్ బాటిల్ సరిగా పెట్టలేదు, నీళ్ళని బ్యాగ్ లో ఉలికిపోయాయి. నా బాధ ఏంటంటే మైక్ జాగ్రత్త ఉంచమని చెప్పి మా అమ్మకే ఇచ్చాను. ఇంకా ఆ మైక్ ఎక్కడ తడిచిపోతాయో అని నాకు గుండె అక్కడ ఆగిపోయింది. లక్కీలీ మైక్ కి అయితే ఏం కాలేదు. మా అమ్మ నీళ్ళని బాగొట్టింది. బాటిల్ ఎర్రగొట్టింది. ఇక చెప్పాలా, బాటిల్ మెరుగుల బాటిల్ మో తిరిగిందంటే బాటిల్ తిరిగినట్టు. ఇంకా ఆరచ్చి అయిపోయాక మేమైతే బైక్ ఒక ఎండ్ లో పార్క్ చేసాం. కూర్చోడానికి టెన్స్ కోసం వెతికితే అది ఒక మూల ఉన్నాయి. ఇంకా అక్కడి నుంచి అక్కడికైతే నడుచుకుంటూ సచ్చి చెడి ఆ ఇసుకలో అయితే బయలుదేరాం. కానీ వెళ్ళేదారిలో అబ్బబ్బా చూడండి, గుర్రాలు, ఒంటెలు, బీచ్ బైక్స్ సందడైతే మామూలుగా లేదు. మేము కాసేపు కూర్చోడానికి ఒక టెంట్ అయితే తీసుకున్నాం. గంటకి 100 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. మళ్ళీ 2 రాస్తాడు ఆయన ఖాళీగా ఇస్తారు కానీ ఒక కూకుంటారు అయిపోతే ఎవరు రాలేదుగా వస్తే వెళ్తారు. ఇంకాసేపు అలా టెంట్ మీద రెస్ట్ తీసుకున్న తర్వాత ఏదైనా తినాలని ఫిక్స్ అయ్యాం. చుట్టూ చూసినప్పుడు సమోసా, పల్లీలు అన్ని వస్తున్నాయి, కానీ మాకైతే ఆ ఎండలో అయితే తినబుద్ధి కాలేదు. ఇంకా ఐస్ క్రీమ్ తిందామని ఫిక్స్ అయ్యి అక్కడ ఎదురుగా ఉన్న ఒక బండి మీద దండయాత్ర అయితే చేసేసాం. మా బావ, మా అక్క అండ్ మా అమ్మ అందరి టెంట్ దగ్గర కూర్చుంటే నేను మా అల్లులం కలిసి దండయాత్ర స్టార్ట్ చేసాం. ఇంకా ఎవరికి కావాల్సిన ఐస్ క్రీమ్ వాళ్ళందరూ కొనుక్కొని వెళ్ళి ఐస్ క్రీమ్ అయితే ఫుల్ గా ఎంజాయ్ చేసాం. మా అమ్మకైతే ఈ పుల్ల ఐస్ తినడం అస్సలే రాదు. సో అందుకనే అక్కడ పడుకొని ఆ ఐస్ క్రీమ్ తింటూ మూతి నిండా చేసుకుంది. అదే అక్కడ ఫన్ అనమాట. మా అక్క ఆ వీడియో తీ అని చెప్పేసి ఆడ కాల్ చేస్తున్నారు. సో అదే క్యాప్చర్ చేశాను. ఇంకా ఎంతసేపు బీచ్ దగ్గర ఉన్న మనుషుల్ని, బీచ్ ని చూస్తూ అలా ఎంజాయ్ చేస్తామని చెప్పి మేము కూడా బీచ్ దగ్గరికి వెళ్దాం అని చెప్పి ఇంకా అందరం కలిసి బీచ్ దగ్గరికి నడుచుకుంటూ లోపలికి వెళ్ళాం. I don't wanna waste what's left, and on we'll go. మా అమ్మ అయితే బీచ్ ని చూస్తే చాలా చిన్నపిల్ల అయిపోతుంది. ఇంకా అలా ఆడుకుంటూ మస్తుగా అయితే ఎంజాయ్ చేసింది. అండ్ ఇక్కడే అసలు కథ మొదలైంది. రే నీళ్ళలో దిగండ్రా, కాసేపు ఆడుకోండ్రా అని ఎంత అడిగినా నో మేమైతే దిగం అని అన్నారు మా ట్విన్స్. సరేలేనని ఊరుకున్నాం. కానీ టైం చూస్తే 5:30 అయితే అవుతుంది. రూల్స్ ప్రకారం బీచ్ 5కి క్లోజ్ చేస్తారు. ఎగ్జాక్ట్ గా ప్యాకప్ చెప్పే టైంకి మిగతా పిల్లల్ని చూసి మా చిన్నోళ్ళలో ఉన్న ఆ నాటి కిడ్ అయితే మేల్కొన్నాడు. నేను పోతా అని నీట్ గా నీళ్ళలో అయితే దిగేశాడు. ఇంకా వాడిని అయితే అసలు ఆపే ఛాన్సే లేదు. ఫుల్గా ఎంజాయ్ చేశాడు. మామూలుగా కాదు. మేము ఎంతసేపు బయటికి రారా అని ఇంకా రాను కూడా రాలేదు. ఫుల్గా మునిగి ఫుల్గా అయితే ఎంజాయ్ చేశాడు. ఆ బ్యూటిఫుల్ సన్సెట్ బ్యాక్గ్రౌండ్ లో మేమైతే కొన్ని పిక్స్ అయితే దిగాం. అవైతే చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. ఇంకా ఇది జరుగుతుండగానే చిన్నోడిని చూసి పెద్దోడికైతే ఫోమో అయితే స్టార్ట్ అయింది. వాడు దిగాడు, నేను దిగుతా అని ఈడు కూడా దూకాడు అనమాట. ఇంకా ఇద్దరు కలిసి లాస్ట్ మినిట్ లో రచ్చ అయితే చేసేశారు. Till my shadow turns to sun rays, and on we'll go. Through the wastelands, through the highways, and on. ఒక పక్క చిన్న పిల్లల ఫేస్ లో నవ్వులు, వాళ్ళని చూసుకుంటూ వాళ్ళ పేరెంట్స్, ఒక పక్క మా అమ్మ అండ్ మా అక్క వాళ్ళ కబుర్లు, అండ్ ఇంకొక పక్క మా ట్విన్స్ చేసే అల్లరి. ఇదంతా చూస్తూ ఇవన్నీ క్యాప్చర్ చేస్తూ నేనైతే ఫుల్గా మస్తుగా ఎంజాయ్ చేసిన అనమాట. ఇంకా ఆ మూమెంట్ అయితే చాలా బాగా క్యాప్చర్ చేసి అనిపించింది. We'll grow in number, fueled by them to see the horizon.
ఇక్కడ వీళ్ళు చూపిస్తుంది ఏంటి అంటే అక్కడ బ్యూటిఫుల్ సన్సెట్ అయితే జరుగుతుంది. సో దాన్ని అయితే క్యాప్చర్ చేయమని చెప్పారు. ఆ సన్సెట్తో బీచ్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది మాకు ఆ టైంలో. అండ్ మేమైతే లేట్గా వెళ్ళాం కాబట్టి ఇంక అప్పటికే పోలీసులు చాలా విజిల్స్ వేసారు రమ్మని బయటికి. అనౌన్స్మెంట్ కూడా చాలాసేపు నుంచి ఇస్తూనే ఉన్నారు. 5:30 అయిపోయింది, 6 అవుతుంది, బయటకు వచ్చేయండి, ఇంకా బయటకు వచ్చేయండి అని చెప్పేసి. Through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go. Through the wastelands, through the highways, and on we'll go. ఇక్కడ ఇంకా పెద్దోడు లేట్కి వెళ్ళేసరికి ఆ సాటిస్ఫాక్షన్ అయితే రాలేదు వాడికి బయటికి రావాలని చెప్పేసి. సో లాస్ట్ డిప్ అయితే కొడతానని చెప్పేసి ఆ లాస్ట్ డిప్ చేసేంత వరకు ఇంకా ఆడే ఉన్నాడు అనమాట బీచ్ దగ్గర. సో ఇంకా మా బావ గట్టిగా అరిసి రా అంటే ఇంకా అప్పుడు ఫైనల్లీ ఆ డిప్ కొట్టేసి ఇంకా ఫైనల్గా బీచ్ వైపు వచ్చేసాడు అనమాట. ఇంకా ఒడ్డుకి వచ్చేసాడు. ఇంకైతే మేము అయితే బయటికి స్టార్ట్ అయిపోయాం. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. ఒక పక్క సన్సెట్ ని ఎంజాయ్ చేస్తుంటే ఇంకో పక్క నుంచి పోలీసులు బీచ్ స్టాఫ్ వచ్చి ఇంకా చాలు బాబు ఇంటికి పోండి అని అందరినీ క్లియర్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. మనం కూడా గుడ్ బైస్ లాగా స్టార్ట్ అయిపోయాం. బీచ్ లోపలికి వెళ్తానికి 2 రోడ్స్ అయితే ఉన్నాయన్నమాట. స్టార్టింగ్ అయితే ఒక రోడ్ ఉంటుంది, అది మెయిన్ రోడ్ అనమాట. సో మేము ఎప్పుడు అటు నుంచి వెళ్తాం, కానీ ఇటు సైడ్ కొంచెం డిఫరెంట్ గా కొంచెం ముందుకు వచ్చి ఇంకో రోడ్ లాగా వేశారనమాట కొత్తగా. సో అక్కడికైతే వెళ్ళాము. ఈ స్టార్టింగ్ రోడ్ లోనే అన్ని ఉంటాయి అనమాట, తినడానికి కానీ ఏమైనా అమ్మేవి కానీ అన్ని ఉండేది ఆ రోడ్ లోనే. ఇక్కడైతే చాలా అంటే చాలా కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతున్నాయి, బట్ అవేంటో నాకైతే క్లారిటీ లేదు. సో నేను ఇందాక అడిగినగానే ఎవరైనా బాపట్ల వాళ్ళు ఉండి బాగా తెలిసిన వాళ్ళు అయితే కింద కామెంట్ బాక్స్ అయితే కమెంట్ చేసి చెప్పండి, ఇదేంటో, ఇది ఎందుకు కడుతున్నారో అండ్ ఎప్పటికైతే అయిపోతుందో. నాకైతే ఇవి ఏందో నాకు క్లారిటీ లేవు, ఏమేమి కడుతున్నారో కూడా క్లారిటీ లేదు. అండ్ మేమైతే ఇంకా చేపలు అయితే బేరాలు ఆడి చేపలు అయితే కొనుక్కొని అయితే బయలుదేరాం అనమాట. కాళ్ళకి ఉన్న ఇసుక కడుక్కుందాం అని చెప్పి ఆ బీచ్ దగ్గర ఒక చిన్న గుడి దగ్గర ఆగితే ఇంకొక ట్విస్ట్, అక్కడ చుక్క నీళ్ళైతే లేవు. ఇంకా వెళ్ళే దారిలో అయితే ఒక కెఫే అయితే కనపడింది. ఆ కెఫేలో ఒక కాఫీ అయితే తాగుదాం అనుకున్నాము. ఈ కెఫే వచ్చేసరికి బీచ్ దగ్గర నుంచి రఫ్లీ ఒక 2.5 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది. దీని పేరు అరణ్య కెఫే. అండ్ లొకేషన్స్ వచ్చేసరికి నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే ఆ లైట్స్తో ఆ కూల్ బ్రీజ్ దగ్గర అలా బెంచ్ల దగ్గర కూర్చొని అలా తినటం అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్. అండ్ ఫ్రెండ్స్కి కానీ అండ్ ఫ్యామిలీకి కానీ మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు ఇలాంటి ఒక లొకేషన్ దగ్గర. ఇంకా ఫ్యామిలీ టైంని అయితే ఎంజాయ్ చేసాం. కాసేపు జోక్స్ వేసుకొని కబుర్లు చెప్పుకొని ఫుల్గా అయితే నవ్వుకుంటూ ఉన్నాం అనమాట. అక్కడ కనపడుతున్న ఆ కపుల్ది ప్రీ వెడ్ షూటింగ్ అయితే జరుగుతుంది అక్కడ. మేమైతే అనుకుంటున్నాం అనమాట, పాపం వాళ్ళంతమంది జనం మధ్యలో వాళ్ళు ఏమి భయపడకుండా సిగ్గు పడకుండా అలా ఫొటోస్ తీసుకుంటున్నారు కదా, సో వాళ్ళకి చాలా ధైర్యం ఎక్కువ అని చెప్పేసి అలా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడే మా ఆర్డర్ అయితే వచ్చేసింది. ఇక్కడైతే సెల్ఫ్ సర్వీస్ అయితే ఉంది, మేము వెళ్ళి తెచ్చుకోవటం అనమాట. మేమైతే నూడిల్స్, చికెన్ నగెట్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ కాఫీ అయితే ఆర్డర్ చేసుకున్నాము. టేస్ట్ వచ్చేసరికి ఓకే అని చెప్పొచ్చు, ఎందుకంటే నాకైతే ఏది అంతగా ఎక్కలేదు. ఇంకా మా అల్లుడిని పైకి వెళ్ళి వీడియో తీసుకుని రారా అని చెప్పేసి అన్నాను. సో వాడు అక్కడ చుట్టుపక్కల ఉన్న ఏరియా అంతా వీడియో తీసాడు అనమాట. అక్కడ మీకు కనపడుతుంది అంతా పార్క్ ఏరియా అనమాట. అది ఓన్లీ పొద్దున్న మాత్రం ఓపెన్లో ఉంటుంది, ఈవినింగ్ 5 to 6 లోపల క్లోజ్ చేస్తారు. సో మార్నింగ్ వస్తే మాత్రం లోపలికి వెళ్ళి చాలా ఫన్ చేయొచ్చు. చిన్నపిల్లలు చాలా అయితే చాలా ఫన్ ఉంటుంది మార్నింగ్ వస్తే. ఇంకా బాపట్ల వచ్చి ఫేమస్ బాదం మిల్క్ తాగకపోతే యాత్ర సంపూర్ణం అయితే అవ్వదు. అందుకే డైరెక్ట్గా బాపట్ల టౌన్కి వెళ్ళి మస్తుగా బాదం మిల్క్ అయితే పార్సిల్ కట్టించుకున్నాం. ఇంకా అక్కడ నుంచి తిరిగి అక్క వాళ్ళ ఇంటికి వేదులపల్లి అయితే వచ్చేసాం అనమాట. ఇంకా చల్లటి బాదం మిల్క్ తాగుతూ ఫ్యామిలీతో చిట్ చాట్ చేస్తూ ఐపీఎల్ మ్యాచ్ అయితే చూసాం. ఈ రోజు అయితే ఫుల్ ఆఫ్ మెమరీస్, లాట్స్ ఆఫ్ ఫన్, ఇంకా ఒక అమేజింగ్ ఫ్యామిలీ టైం అయితే చెప్పాలి. అక్క బావలకు టాటా చెప్పేసి మేము కూడా ఇంకా తిరిగి మన చీరాలకి అయితే బయలుదేరిపోయి. సో ఇది ఫ్రెండ్స్ మా సూర్యలంక బ్లాగ్ అయితే. ఇంకా మంచి ఫన్ అండ్ ట్రావెలింగ్ బ్లాగ్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బై.